Praise the Lord and good morning. Let us turn our Bibles to Matthew chapter 24 verse 4. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. Jesus answered, "Watch out that no one deceives you." యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఒక క్లియర్ వార్నింగ్ ఇక్కడ జీసస్ ఇచ్చారు. అప్పుడున్న ప్రజలకి మనకు కూడా ఇది అప్లికబుల్. అప్పుడున్న ప్రజలకి అప్పుడు అందరికి ఇచ్చారు. టేక్ హీడ్ దట్ నో వన్ డిసీవ్స్ యూ, అంటే ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. సో ఇప్పుడు మనం ఉన్న టైం చూస్తే చాలా అన్సర్టనిటీతోనే ఉన్న ఒక టైం అని మనకు అనిపిస్తుంది. సిస్టమ్స్ షేక్ అవుతుంది, మనకి చాలా సైన్స్ వస్తుంది, చాలామందికి భయం అన్నది అరైజ్ అవుతుంది. యుద్ధాలు అనేది మనకి ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతుంది. సో చాలా మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్స్ హ్యూమన్ హిస్టరీలోనే చాలా ఇంప్రెసివ్ థింగ్స్ అని అనుకున్న థింగ్స్ అని టెంపరీ అయిపోతుంది, పడిపోతుంది. చాలా బిల్డింగ్లు, సూపర్ బిల్డింగ్స్లో సూపర్ మోనుమెంట్స్, సూపర్ థింగ్స్ ఆర్ falling down. Why? So all these things showing us to that without God whatever we build will fall. It won't last. దేవుడు లేకుండా మనం ఏమేం బిల్డ్ చేస్తున్నామో అదికి లాస్ట్ ఫర్ ఎవర్ అన్న గ్యారంటీ లేదు. సో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ జీసస్ సేయింగ్ దట్ గాడ్ యువర్ హార్ట్ అండ్ స్టే రూటెడ్ ఇన్ హిమ్. మీ హృదయాన్నే గాడ్ చేసుకోండి, ఆయనలోనే నాటిపోండి. బికాస్ ఈ వరల్డ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మనకి చాలా సైన్స్ కూడా, సూచనలు అన్నీ మన ముందే జరుగుతుంది. బట్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్, యేసు ప్రభుతోనే ఉన్న నీ బాంధవ్యం నీకు క్లారిటీనే, పీస్నే ఇస్తుంది. ఇదన్నీ మీ కళ్ళ ముందే జరిగినప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇఫ్ యువర్ లైఫ్ ఈస్ అలైన్ విత్ హిమ్, ఫియర్ అన్నది, కన్ఫ్యూషన్ అన్నది, డిస్ట్రాక్షన్ అన్నది రాదు. మీ ఫౌండేషన్ ఏమి షేక్ చేయదు కూడా. ఎందుకంటే బికాస్ వీ నో దాట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ హిస్ రిటర్న్. ఆయన వచ్చేస్తారని మనకు తెలుసు, ఆ రాప్చర్ అనేది వస్తుంది మనకు తెలుసు. సో ద కాల్ ఈజ్ సింపుల్, బీ వాచ్ఫుల్, స్టే క్లోజ్ టు జీసస్, కీప్ యువర్ హార్ట్ యాంగర్డ్ ఆన్ ట్రూత్. వాచ్ చేయండి, ఆయన రాకడ కోసం ఎదురు చూడండి, ఆయనతోనే చాలా క్లోజ్గా నడవండి. సో దట్ మీ ఫౌండేషన్ షేక్ అవుతుంది. వరల్డ్ మే షేక్, సిస్టమ్స్ మే షేక్, ఎవ్రీథింగ్ అరౌండ్ యూ మే షేక్, బట్ యూ యాంగర్ యువర్ లైఫ్ in Christ, and you will know that at the sound of the trumpet call what will happen. Hallelujah. Shall we pray? Heavenly Father, we thank you for this today morning, Lord. Help me to guard my heart in these uncertain times, Lord. Keep me from deception and lead me into your truth. When the world feels shaken, help me to anchor myself in your presence, in you alone, Lord. Strengthen my relationship with you, Lord, so that no fear can distraction me or move me, Lord Jesus. Thank you, Lord. Prepare my heart for your coming and help me to live each day aligned with your will. In Jesus' mighty name I pray. Amen. Hallelujah. Have a blessed day.